అనేక హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని మరోసారి సవాల్ విసిరారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ నియోజకవర్గానికి ఎన్ని కోట్లతో అభివృద్ధి పనులు చేశారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మన కాడ పైసలు లేకపోవచ్చు పోచారం లెక్క, ఎందుకంటే అక్కడ ఆంబోతులు దున్నపోతులు ఏమో ఉన్నాయట. రేవంత్ రెడ్డి చెప్తుండే, నాకు ఎరకలేదు. నేను పెద్ద మనుషులను తిట్టే అలవాటు నాకు లేదు. రేవంత్ రెడ్డి తిట్టిండు, రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లే నేను చెప్తున్నా. ఆంబోతులు దున్నపోతులు అట. మరి ఆంబోతులు దున్నపోతులు తిన్న ఈ సాలదన్నట్టు ఇవాళ పైసలు ఇచ్చి మీ దగ్గరకు వస్తారు. మా ఆడబిడ్డలందరూ నేను ఒకటే కొడుతున్నా, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి పంపిన లంగ పైసలు బాగున్నాయి. వాళ్ళ కాడ 1000 రూపాయలతో 2000 ఇయ్యని తీసుకోవాలి, 2000 4000 ఇయ్యని తీసుకోవాలి. కానీ ఓటు ఎవరికేయాలి? మంచి చేసిన కేసీఆర్ సార్ కేయాలి, కారు కేయాలి. కాందార్లో ఒక పెద్ద మనిషి చెప్పిండు, మీరు కారు గుర్తు దిక్కు కాకుండా 11వ తారీఖు నాడు ఇంకే గుర్తు చూసినా కళ్ళు పోతాయట. మళ్ళా నన్ను అడగకుర్రి, మళ్ళా నన్ను అనద్దు. అన్నా నువ్వు వచ్చినావు చెప్పిపోలే మళ్ళా అనకుర్రి, కళ్ళు పోతాయి. అందుకే చేయి గుర్తు చేయి ఇచ్చే పార్టీ, పువ్వు గుర్తు చెవుల పువ్వు పెట్టే పార్టీ, కారు మంచిగా మిమ్మల్ని కూర్చోబెట్టుకుని రైమని గరీబోళ్ళని తీసుకుపోయే పార్టీ.